జరిగినటువంటి దెబ్బను ఈ రకంగా పూడ్చుకునేటువంటి అవకాశం ఒకటి ఉంటుంది సార్. సో అది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అడుగు కూడా ముందుకేయచ్చు. ఓన్లీ ఆర్టీసీ బస్సులలోనే ఎందుకు ఉచితం అనుకోవాలి, ఆటోలలో ఎందుకు ఉచితం కాకూడదు, ఆటోలలో ఉచితం ఎందుకు చేయకూడదు, దానికోసం ఒక పాలసీ ఎందుకు రూపొందించకూడదు? ఎందుకంటే ఇప్పుడు ప్రతి గల్లీలోకి ఆర్టీసీ బస్సు పోయే పరిస్థితి లేదు కాబట్టి సో దానికోసం ఒక పాలసీ తయారు చేసి గల్లీల నుంచి లేకపోతే బస్సులు పోయినటువంటి జాగాల నుంచి మనం గడప గడపకు పోయినా తప్పేం లేదు, గడప గడపకు పోయినా తప్పు లేదు. ఎందుకంటే మహాలక్ష్మి గడప కాడ నుంచే స్టార్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్నటువంటి ఆ పేరు ఏదైతే ఉందో మహాలక్ష్మి గడప కాడ నుంచే స్టార్ట్ అవుతుంది. గడప కాడ ఎక్కించినా ఇంకా పుణ్యమే. కాబట్టి నేను ఏమంటున్నాను సార్, ఆటోకు సంబంధించినటువంటి విషయంలో సో మనం ఏమేమో చెప్పినాం మేనిఫెస్టోలో, వాటిని నేను ఉటంకించదలుచుకోలేదు. ఎందుకంటే అందులో ఆ మహాఘనకార్యంలో నేను కూడా ఉన్నాను కాబట్టి. సార్ ఇక్కడ ఏమంటున్నంటే ఆటోలకు సంబంధించి ఇప్పుడు ఎట్లాగో మనం ఆర్టీసీకి కొంత చెల్లిస్తూ ఉన్నాము, ఆర్టీసీకి చెల్లిస్తూ ఉన్నాం. చాలామంది ఆటోలు సార్ నేను ఎప్పుడైనా వస్తూ ఉంటే వాళ్ళు ప్రేమ కొద్ది పలకరిస్తారు, అన్న మా బతికేందన్న అంటా ఉన్నారు. చాలామంది అంటా ఉన్నారు మా బతికేందన్నా, మేము ఎట్లా బతకాలన్నా, ఈ రోడ్ల మీద మాకు దందాలు లేవన్నా, రోజుకు అప్పుడు 5-6 కిరాయిలు దొరికితే అంతో ఇంతో ఆశతో ఉండేది, వాళ్ళ 1-2 కిరాయిలు దొరకనటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు కనీసం ఒక 10 గంటలు పని చేస్తే ఈఎంఐ కట్టుకోనో ఇంట్లో కొద్దిగా సరుకులు తెచ్చుకోనో ఇంటి రెంటో వైద్యమో పిల్లలో చూసుకునేది.